Hi everyone. So now in this video I am going to derive the expression, or I am going to draw the shear force diagram and bending moment diagram for a cantilever beam with a uniformly distributed load. Right. So here you observe the diagram. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఈ వీడియోలో ఒక క్యాంటిలీవర్ బీము యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ తోటి ఉన్నప్పుడు దాని యొక్క షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని నేను డ్రా చేస్తున్నాను. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ డ్రాన్ ఏ బీమ్ that is with a red color and the length of the beam is L. Now the entire length of the beam is loaded with UDL, that is uniformly distributed load of magnitude W Newton per meter. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్తో ఒక క్యాంటిలీవర్ బీమ్ని డ్రా చేశాను. సో ద రెడ్ కలర్ వచ్చేసి ఇక్కడ క్యాంటిలీవర్ బీమ్ని చూపిస్తుంది. ఒక ఎండ్ని ఏం చేశాను, ఫిక్స్ చేశాను. ఎల్ ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది బీమ్. నేను ఎల్ని ఏమంటున్నానంటే లెంగ్త్ ఆఫ్ ది బీమ్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ బీమ్ యొక్క లెంగ్త్ మొత్తం కూడా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్తో ఉంది. సో ఇక్కడ గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేసింది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అయితే దాని యొక్క వాల్యూ ఎంత, డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్. కానీ టోటల్ లెంగ్త్ ఎంత, ఎల్ మీటర్స్. అయితే నేనేం డ్రా చేయాలి ఇప్పుడు, షియర్ ఫోర్స్ డయాగ్రము, బెండింగ్ మూమెంట్ డయాగ్రము డ్రా చేయాలి. ఓకే, సో హౌ టు డ్రా దట్? సో హియర్ I am going to consider a section XX at a distance of x from the free end. సో నేను ఇప్పుడు ఒక సెక్షన్ XX అనే దాన్ని తీసుకుంటున్నాను. ఆ సెక్షన్ XX అనేది ఎలా ఉంది అని అంటే ఫ్రీ ఎండ్ నుంచి x మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో నౌ లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్సెస్. సో ఇప్పుడు నేను షియర్ ఫోర్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, సో షియర్ ఫోర్స్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ XX. ఫస్ట్ సెక్షన్ XX దగ్గర షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, if you want to calculate the shear force at section XX, then close the left side part of XX. సో సెక్షన్ XX దగ్గర నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే XX సెక్షన్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను. సో నౌ సి ఐ ఆమ్ క్లోజింగ్ ది లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ సెక్షన్ XX. సో నౌ దిస్ ఈజ్ ది లోడ్. ఇప్పుడు లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది, ఇంత యాక్ట్ అవుతుంది. సో హియర్ యు నో ది మ్యాగ్నిట్యూడ్. ఈ లోడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మీకు తెలుసు ఎంత, డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్. రైట్. సో ఎప్పుడైనా కూడా మనం షియర్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ యూడిఎల్ని పాయింట్ లోడ్లోకి కన్వర్ట్ చేయాలి. యూ నీడ్ టు కన్వర్ట్ ఏ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. హౌ టు కన్వర్ట్ మీన్స్, సో magnitude W Newton per meter, but totally how many meters is there, x meters. Then what is the load per meter, W newtons. Then for x meters, W into x newtons is the load. Right. So ఆ లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ హియర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ దిస్ x meters. సో x మీటర్స్కి సెంటర్లో యాక్ట్ అవుతుంది. So now this is the point load acting. So now I convert this load value is Wx and it is acting at a distance of x by 2 meters from B. Right. So now I converted the UDL into point load. So ఇప్పుడు ఒకసారి చూడండి. So to the section XX, right side of XX, what is the load we are having, Wx. Right. So that is also acting in downward direction force, load we take it as positive. సో ఇప్పుడు సెక్షన్ XXకి రైట్ సైడ్లో ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది,
డబ్ల్యూఎక్స్ అనే లోడ్ యాక్ట్ అవుతుంది, అది కూడా కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పాజిటివ్ కింద తీసుకుంటాం. సో అప్పుడు షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ ఎంత అవుతుంది, రైట్ సైడ్ ఆఫ్ ఎక్స్ఎక్స్లో ఓన్లీ డబ్ల్యూఎక్సే ఉంది. సో అప్పుడు ఏమైంది, షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్, రైట్. సో ఇఫ్ యూ సీ దిస్ ఎక్స్ప్రెషన్, it is the equation line, so that means linearly. Okay, so first calculate shear force at B. Shear force at B is equals to, సపోజ్ మనం పాయింట్ బి దగ్గర ఉన్నాం, ఆ పాయింట్ బి దగ్గర నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో పాయింట్ బి దగ్గరే ఇప్పుడు మీ యొక్క సెక్షన్ అనేది ఇక్కడే ఉంది. సో నేను ఇప్పుడు పాయింట్ బికి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం మూసేస్తున్నాను. ఓకేనా. సో అప్పుడు డిస్టెన్స్ ఏమైనా ఉందా, ఎక్స్ వాల్యూ ఏమైనా ఉందా, ఎక్స్ వాల్యూ ఈజ్ 0. సో నౌ సబ్స్టిట్యూట్ దట్. సో డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఈజ్ 0, దట్ ఈక్వల్స్ టు 0 newtons. That is shear force at B. Next calculate shear force at A. Shear force at A equals to, సో ఇది పాయింట్ ఏ, పాయింట్ ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం తీసేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది, ఎక్స్ మీన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదంతా ఎక్సే, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఎల్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ డబ్ల్యూ ఇంటూ ఎల్, దట్ ఈక్వల్స్ టు డబ్ల్యూఎల్. సో షియర్ ఫోర్స్ ఎట్ బి అండ్ ఏ ఆల్సో వీ గాట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఉన్న లోడ్స్ అన్ని రిప్రజెంట్ చేసాం కాబట్టి దీన్ని మనం లోడ్ డయాగ్రామ్ అని అంటాం. we call it as load diagram. నెక్స్ట్ షియర్ ఫోర్స్లు మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాను, అందుకోసం ఏం చేస్తున్నాను, పాయింట్ ఏని ఎక్స్టెండ్ చేశాను, పాయింట్ బిని కూడా ఎక్స్టెండ్ చేశాను. ఓకే. సో ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ 0, రైట్. షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఈజ్ డబ్ల్యూ ఇంటూ ఎల్, రైట్. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఫార్ములా ఉంది కాబట్టి లీనియర్గా వ్యారీ అవుతుంది, అంటే the value changes from 0 to W into L linearly. So now this one is the shear force diagram, right, and it is positive. So it is shear force diagram. Okay, next let us draw the bending moment diagram. So what is bending moment? So first calculate the bending moment. So if we want to calculate the bending moment is equals to load into perpendicular distance. Load into perpendicular distance, so that we can find out any bending moment value. So first calculate the bending moment at section xx. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సెక్షన్ xxకి బెండింగ్ మూమెంట్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు సెక్షన్ xx అనేది ఎక్కడ ఉంది, సెక్షన్ xx అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో సెక్షన్ xxకి నేను లెఫ్ట్ సైడ్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర నాకు బెండింగ్ మూమెంట్ కావాలి. సో నౌ సీ వాట్ ఆర్ ది ఫోర్సెస్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్ xx. సెక్షన్ xxకి రైట్ సైడ్లో ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి, ఓన్లీ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ మాత్రమే ఉంది. ఓకే. సో నౌ వాట్ ఈస్ ది బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ సెక్షన్ xx. లోడ్ ఎంత ఉంది, wx. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ xx. సో ఇది సెక్షన్ xx, ఇది లోడ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో కావాలి, టోటల్ x. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా x/2, మరి రిమైనింగ్ ఎంత, ఇది కూడా x/2. సో బెండింగ్ మూమెంట్ ఈక్వల్స్ టు లోడ్ ఇంటూ, లోడ్ ఈజ్ w ఇంటూ x ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత, x/2.
So bending moment will be equals to W x square by 2, right? Now calculate the bending moment whether it is positive or negative. ఎలా ఉంటుంది ఈ బెండింగ్ మూమెంట్ అనేది అంటే మీకు ఇక్కడ బీమ్ ఉంది అంటే ఇదే పాయింట్, ఇది లోడ్ యొక్క టైల్ పాయింట్ తోక భాగం, ఇది లోడ్ యొక్క హెడ్ భాగం అంటే కిందకి యాక్ట్ అవుతుంది, యారో ఉంటే హెడ్. సో నేను దేని పరంగా అయితే బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలనుకుంటున్నానో అక్కడ ఒక వేలు ఫిక్స్ చేస్తున్నాను, తోక నుంచి హెడ్కి మూవ్ చేస్తున్నాను, రైట్? సో అంటే ఇది ఏ డైరెక్షను? క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ మూమెంట్ని ఏమంటాం? నెగిటివ్ అని అంటాం. సో అంటే బీము ఇలా ఉందనుకోండి బీము, సో ఆ బీమ్ ఎలా బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది? ఇలా బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దీన్ని ఏమంటామంటే హాగింగ్ అని అంటాం, హాగింగ్ బెండింగ్ మూమెంట్ అని అంటాం. అంటే దీన్ని ఒక స్మైలీ సింబల్తో కనుక మనం చూపిస్తే ఇలా ఉంది, అంతేనా? హాగింగ్, రైట్? సో ఇది మనకి నెగిటివ్. ఓకే, సో నౌ this bending moment is negative. So now calculate the bending moment at B first. So bending moment at B is equals to, so at point B దగ్గరకు వచ్చేసరికి x వాల్యూ ఎంత అయింది? సో ఇది B, రైట్? వాట్ ఈజ్ x వాల్యూ? x వాల్యూ ఏమైనా ఉందా? 0. సో సబ్స్టిట్యూట్ దట్ minus W into 0 square by 2, that is 0. Next calculate bending moment at A. Bending moment at A. సో ఇప్పుడు నేను ఏ దగ్గర తీసుకుంటున్నాను? సో ఏ దగ్గరకు వచ్చేసరికి నాకు లోడ్ ఎంత ఉంది? ఇది ఏ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఫ్రమ్ హియర్ టు హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ L. So now substitute that one. So bending moment is equals to minus W into x place లో L రాస్తున్నాను, square by 2, that equals to minus WL square by 2. అంటే ఏం చేస్తుంది? The bending moment value ranges from 0 to minus WL square by 2, but here it is in the form of parabolic equation. So that's why bending moment at B 0, bending moment at A is WL square by 2. So here it is minus, that's why I represented below the line. So now how the bending moment is changing? In a parabolic manner. So that's why here I have drawn a curve. So now it is a parabolic curve. Okay, so now it is the bending moment diagram and it is negative. Okay, so like this we need to find the bending moment for a cantilever beam with UDL. I hope you understand this expression. If you understand, please like the video and subscribe to the channel. Thank you.